హాయ్ అండి, వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఈరోజు మనము పాలాక్ చపాతి చేస్తున్నామండి. ఇక్కడ నేను ఒక్కట పాలాక్ తీసుకున్నానండి. అలాగే 250 గ్రామ్ వచ్చేసి గోధుమ పిండి తీసుకున్నాను. అలాగే గ్రీన్ చిల్లీ ఒక పైపు, అలాగే ఒక 50 గ్రామ్ బటర్ తీసుకున్నానండి. సో పాలాక్ చపాతి ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని నేను ఫస్ట్ వాష్ చేసి పెట్టుకున్నానండి ఫస్ట్ పాలాక్ వచ్చేసి బాయిల్ చేసుకోవాలండి. పాలాక్ అంతా యాడ్ చేసిన తర్వాత ఒక కవర్ పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. చూడండి, ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలండి. ఆల్మోస్ట్ మనకు పాలాక్ అంతా కూడా కుక్ అయిందండి. కొంచెం కూల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కూల్ అయిన తర్వాత మిక్సీ పట్టుకున్నామండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని పాలాక్ అంతా కూడా కూల్ అయిన తర్వాత మిక్సీలోకి యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ అండి, అలాగే నెక్స్ట్ బటర్ యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి. నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఇంట్లో చేసుకుంటాం కదండి మనం ఫ్రెష్గా జీరా పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఒక కవర్ పెట్టుకొని పాలాక్ అంతా కూడా పైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఒక కవర్ పెట్టుకొని పైన్ పేస్ట్లా గ్రైండ్ పట్టుకోవాలండి. చూడండి, ఇలా పైన్ పేస్ట్లా గ్రైండ్ పట్టుకోవాలండి. చూడండి, ఇలా వచ్చేటట్టు. నెక్స్ట్ ఈ పాలాక్ పేస్ట్ అంతా కూడా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. నెక్స్ట్ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి పాలాకు. నెక్స్ట్ ఒక 250 గ్రామ్ గోధుమ పిండి అండి. ఒక కట్ట పాలాక్ తీసుకున్నానండి. ఒక కట్ట పాలాక్కి ఒక 250 గ్రామ్ గోధుమ పిండి అండి. నెక్స్ట్ లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండి అంతా కూడా ఒక 10 మినిట్స్ పాటు బాగా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకుంటూ కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి ఒక 10 మినిట్స్ పాటు. నెక్స్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటూ ఈ పిండి అంతా కూడా ఒక 10 మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, పిండి అంతా కూడా ఇలా స్మూత్గా వచ్చేట్టుగా మిక్స్ చేసుకోవాలండి. నేను ఒక 10 మినిట్స్ మిక్స్ చేసుకున్నానండి. ఇలా రావాలండి. నెక్స్ట్ ఒక కవర్ పెట్టుకొని ఒక 30 మినిట్స్ పాటు మనం పక్కన పెట్టుకుందామండి. 30 మినిట్స్ తర్వాత చపాతీ చేద్దాం. చూడండి, పిండి అంతా కూడా ఇలా స్మూత్గా వచ్చేటట్టు మిక్స్ చేసుకోవాలండి. నాకు ఒక 10 మినిట్స్ టైం తీసుకునిందండి అంతా బాగా నీట్గా మిక్స్ చేసుకోవడానికి. చూడండి, పిండి అంతా కూడా ఇలా స్మూత్గా వచ్చేటట్టు మిక్స్ చేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ టైం పట్టిందండి నాకు మిక్స్ చేయడానికి. ఇప్పుడు ఒక కవర్ పెట్టుకొని ఒక 30 మినిట్స్ పాటు మనం పక్కన పెట్టుకుందామండి. 30 మినిట్స్ తర్వాత చపాతీ చేద్దామండి. పేపర్ వేస్తానండి, అలాగే లైట్గా కొంచెం ఆయిల్ కూడా అప్లై చేస్తున్నానండి. చూడండి, చపాతీ అంతా కూడా ఇలా రౌండ్ షేప్లో చేసుకోవాలండి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత లైట్గా ఆయిల్ అప్లై చేస్తున్నానండి. కొంచెం ఆయిల్ కూడా అప్లై చేసుకోవాలండి చపాతీ వేసిన తర్వాత. చూడండి, చపాతీ అంతా కూడా ఇలా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలండి. చూడండి, చపాతీ అంతా కూడా ఇలా వచ్చేటట్టు కాల్చుకోవాలండి చపాతీ. సో పాలాక్ చపాతీ రెడీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.